ఇక నాడు సింహగర్జన నేడు మౌన ముద్ర 20 నెలలు మాత్రమే టైం. ఆ తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని చర్లపల్లి జైలుకు ఈడుస్తా, చిప్పగూడు తినిపిస్తా. ఇది ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గర్జించిన మాటలు వాస్తవమే కదా. కేసీఆర్ ఫ్యామిలీ సేఫ్. అప్పుడు సింహగర్జనలేమో ఏమన్నాడు, 20 నెలలు మాత్రమే టైం ఉంది కేసీఆర్ కుటుంబానికి, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని చెర్లపల్లి జైలుకి ఈడుస్తా అన్నాడు మన ముఖ్యమంత్రి. చిప్పగూడు తినిపిస్తా అని రేవంత్ రెడ్డి గర్జించిండా సింహంలాగా. మరి ఇప్పుడు ఏమంటుండు చూద్దాం. కేసీఆర్ ఫ్యామిలీ సేఫ్, జైలు శిక్షలు ఎక్కడా, చెర్లపల్లి డైలాగులు ఏమయ్యాయి రేవంత్ అన్న, అధికారమే పరమావధి, ఆవేశమే పెట్టుబడి. ఇది ఫ్రెండ్లీ పాలిటిక్సా, రేవంత్ రెడ్డి ఎమోషనల్ పాలిటిక్స్ పై ప్రజావాయిస్ స్పెషల్ రిపోర్ట్ అందించిందే. మంచి మంచి వార్తలు తీసుకొస్తున్నాం, అందరూ మర్చిపోయిన వార్తలు మళ్ళా గుర్తు చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మాటకు ఉన్న పదును మరేదానికి లేదు. ఆ పదునును సరిగ్గా వాడుకొని ప్రజల భాగోద్వేగాలను తమ వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కానీ ఆనాడు ఆయన విసిరిన సవాళ్లు, పెట్టిన గడువులు నేడు ఆయననే ప్రశ్నిస్తున్నాయి. అధికారం కోసం వాడిన జైలు అస్త్రం ఇప్పుడు కేవలం ఒక రాజకీయ ప్రసంగంగా, ప్రహాసనంగా మారింది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏమైంది సారు, చెర్లపల్లి జైలు దొరుకుతలేదా, ఏమవుతుంది? కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను రేవంత్ రెడ్డి అద్భుతంగా ఒడిసిపట్టారు. మీరు కేవలం 20 నెలలే టైం, ఆ తర్వాత మీరు ఉండేది చెర్లపల్లి జైలులోనే అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు సామాన్య ఓటర్లో ఒక రకమైన విజయ భావనను కలిగించారు. అవినీతికి పాల్పడిన వారు శిక్ష అనుభవించాలనే ప్రజల కోరికను చిప్పకూడు అనే నాటు పదంతో రగిలించి వారి ఎమోషనల్గా కాంగ్రెస్ వైపు మళ్లించారు. విమర్శలు మాయం, వ్యూహాలు మార్పు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. విచారణలు జరుగుతున్నాయి, కమిషన్లు వేశామని చెబుతున్నా మునుపటి ఆవేశం చర్చల్లో కనిపించడం లేదు, చర్యల్లో కనిపించడం లేదు. కేంద్రంతో సంబంధాలు, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోసం పాత శత్రులతో మౌన ఒప్పందం ఏమైనా కుదిరిందా అనే చర్చ నడుస్తుంది. పాత హామీల గురించి జనం అడగకుండా ఉండేందుకు కొత్త పథకాలు, కొత్త వివాదాలకు తెరపైకి తెస్తున్నారు. ప్రజలు ఓటు వేసింది డైలాగుకా, మార్పుకా? తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఒక ఫైటర్గా చూసి ఓటేశారు. నాడు జైలుకు పంపుతామన్న వాళ్ళే నేడు అసెంబ్లీలో నవ్వుతూ పలకరించుకుంటుంటే మా ఎమోషన్స్కు విలువ ఏది అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. చెర్లపల్లి జైలు గోడలు కేసీఆర్ ఫ్యామిలీ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ మాత్రం అయిపోయినట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో ఎమోషన్స్ అనేవి కేవలం ఓట్లు రాల్చుకోవడానికేనా, లేక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికా? రేవంత్ రెడ్డి తన 20 నెలల గడువును ఎలా పూర్తి చేస్తారు? ఆయన చెప్పినట్లు కేసీఆర్ ఫ్యామిలీ చిప్పకూడు తింటుందా, లేక ఇవన్నీ కేవలం అధికారం దక్కించుకోవడానికి ఆడిన నాటకాల? కాలమే సమాధానం చెప్పాలి. రేవంత్ అన్న చెప్తావా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు 20 నెలలే టైము, 20 నెలలలో జైలుకు పంపిస్తా, 20 నెలలు మాత్రమే టైం అంటే 20 నెలలలో జైలుకు పంపిస్తా. ఇక భారతీయ జనతా పార్టీ కవితను జైలుకు పంపించింది. మరి ఇక్కడ కాంగ్రెస్ కాళేశ్వరం పైన జైలుకు పంపిస్తా, ఈ కార్ రేస్ పైన జైలుకు పంపిస్తా, డ్రగ్స్ కేసు పైన జైలుకు పంపిస్తా, విద్యుత్ కేసు పైన జగదీశ్వర్ రెడ్డిని జైలుకు పంపిస్తా, నీళ్ళ శాఖ మంత్రి హరీష్ రావును జైలుకు పంపిస్తా, కేసీఆర్ను జైలుకు పంపిస్తా, కల్వకుంట్ల కాందాన్ని మొత్తం తిన్నదంతా కక్కిస్తా, కాంగ్రెస్కు ఓటేయండి అన్నాడు. ఏడవన్నవే నువ్వు, ఇప్పుడు పోయి